దేశంలో జరుగుతున్న బలవన్మరణాల కేసుల్లో పురుషులే అధికంగా ఉన్నట్లు షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. మహిళలతో పోలిస్తే మగవాళ్లే ఎక్కువగా ప్రాణత్యాగాలు చేసుకుంటున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్టులో వెల్లడించింది. 2015 నుంచి 2022 వరకు 11,05,023 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఏటా 1,01,088 మంది పురుషులు ప్రాణత్యాగం చేసుకుంటే సగటున 43,314 మంది మహిళలు మాత్రమే బలవన్మరణాలకు ఒడిగట్టారు. ఓవరాల్గా 11,56,023 మంది బలవన్మరణాలకు పాల్పడుతుంటే అందులో 8,09,506 మంది పురుషులున్నారు. ఈ 8 ఏళ్లలో మగాళ్ల ప్రాణత్యాగాలు 34.08% పెరుగ్గా మహిళల బలవన్మరణాలు 14.45% పెరిగినట్లు తెలిపింది. ఈ బలవన్మరణాలు వ్యక్తిగత కారణాలు, కుటుంబ కలహాలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలేనని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. కుటుంబ సమస్యలతో 2,42,909 మంది పురుషులు ప్రాణత్యాగం చేసుకుంటే అనారోగ్య సమస్యలతో 1,40,441 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. డ్రగ్స్, లిక్కర్ అలవాట్లతో 60,571 మంది, ఆర్థిక ఇబ్బందులతో 39,419 మంది, ప్రేమ వ్యవహారాలతో 28,055 మంది, వివాహాలకు సంబంధించిన సమస్యలతో 26,588 మంది, పరీక్షల్లో ఫెయిల్ అయి 10,532 మంది, ఏ కారణం లేకుండా 87,101 మంది మగాళ్లు ప్రాణాలు తీసుకున్నారు. మిగతా 81,402 మందిలో రైతులు, వ్యవసాయ కార్మికులు ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉంటే బలవన్మరణాల నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ప్రతి ఒక్కరిలో మానసిక స్థైర్యాన్ని పెంచాలంటున్నారు. పలు కార్యక్రమాలు నిర్వహించి భావోద్వేగ నియంత్రణతో పాటు ఆరోగ్యాన్ని కాపాడేందుకు సాయం అందించాలని కోరుతున్నారు. ఆర్థిక ఒత్తిళ్లు, విద్యాపరమైన వైఫల్యాలు, నిరుద్యోగ సమస్యలను ప్రణాళికలతో పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు వంటి కమ్యూనిటీ ప్రదేశాలను సురక్షిత ప్రాంతాలుగా మార్చాలంటున్నారు. ప్రాణత్యాగాల నివారణలకు అవసరమైన శిక్షణ అవసరమని మానసిక వైద్యులు చెబుతున్నారు. ఆపదలో ఉన్న వారికి తక్షణ సాయం అందించేందుకు హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేయాలంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.